बन के फरिश्ता प्यारे बाबा हमको फरिश्ता बना रहे। बन के फरिश्ता प्यारे बाबा हमको फरिश्ता बना रहे। सूक्ष्म वतन से करके इशारा, सूक्ष्म वतन से करके इशारा बड़े प्यार से बुला रहे। बन के फरिश्ता प्यारे बाबा हमको फरिश्ता बना रहे। साकार पालना क्या खूब थी, अव्यक्त में वही पा रहे। साकार पालना क्या खूब थी, अव्यक्त में वही पा रहे। अव्यक्त में अव्यक्त मिलन साकार सा हम मना रहे। आज भी हर पल बाबा तेरे वरदानों को हम पा रहे। बन के फरिश्ता प्यारे बाबा हमको फरिश्ता बना रहे। देह से न्यारा विदेही हो, अब कर्मातीत बनना है। देह से न्यारा विदेही हो,
अब कर्मातीत बनना है, व्यर्थ संकल्पों से हो परे। अब हमको घर जाना है, कदम कदम पर बाबा से श्रीमत जो हम पा रहे। बन के फरिश्ता प्यारे बाबा हमको फरिश्ता बना रहे। बन के फरिश्ता प्यारे बाबा हमको फरिश्ता बना रहे। हमको फरिश्ता बना रहे। हमको फरिश्ता बना रहे। ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర యొక్క 3వ రోజు. ఈరోజు మీ అందరికీ స్వాగతం. నిన్న మనం చూసాము ఎవరు బాబా యొక్క లౌకిక పరివారం వారు ఎవరు, వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈరోజు మనం బాబా యొక్క బిజినెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బాబాకు సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బాబా యొక్క బిజినెస్ ముఖ్యంగా 3 ప్లేసెస్లో ఉండేవి. మెయిన్ బిజినెస్ కలకత్తాలో ఉండేది. బాబా యొక్క లౌకిక ఇల్లు సింధ్ హైదరాబాద్లో ఉంది. బాంబేలో కూడా బాబా యొక్క బిజినెస్ ఉండేటువంటిది. ఈ విధంగా బాబా 3 ప్లేస్లో వస్తూ వెళ్తూ ఉండేటువంటి వారు. కానీ ఎప్పుడైతే చిన్నగా ఉన్నారో అప్పుడు సింధ్ హైదరాబాద్లో ఉన్నారు. 15 సంవత్సరాలు వచ్చినప్పుడు లౌకిక తండ్రి ఒక జాబ్ చేయడం కోసం వాళ్ళ నాన్నగారు కలకత్తాకు పంపించారు. ఒక వజ్రాల కంపెనీ ఉండేది. ఆ యొక్క కంపెనీ పేరు తారాచంద్ పరశురామ్ కంపెనీ. ఆ కంపెనీలో 15 రూపాయలకు నెలకు 15 రూపాయల శాలరీతో 3 సంవత్సరాల కాంట్రాక్ట్ కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. 3 సంవత్సరాల్లో చాలా ట్రిక్స్ బాబా నేర్చుకున్నారు. చాలా ముందుకు వెళ్ళారు. 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే తిరిగి వచ్చారో బాబా యొక్క వివాహము యశోదామాతతో జరిగింది. అప్పుడు బ్రహ్మబాబా 18 సంవత్సరాలు, యశోదామాత 9 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత మళ్ళీ బిజినెస్ కోసం బయటికి వెళ్ళారు. వారి యొక్క అనుభవాలు, వారి యొక్క స్కిల్స్ కారణంగా ఆయనకి కొంచెం శాలరీ పెరిగింది. అనుభవాలు 26 అనుభవం పెరిగిన కారణంగా నెలకు 26 రూపాయలు అయింది ఆదాయము. ఇతరులతో బిజినెస్ చేశారు, వెళ్ళారు. పార్ట్నర్షిప్ను వదిలేసి తన బిజినెస్ మొదలుపెట్టుకున్నారు. కలకత్తాలో మొదలుపెట్టారు. కలకత్తాలో కొంతమంది పరిచితులు ఉన్నారు, సంబంధికులు, స్నేహితులు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా విశ్వాసపాత్రుడు ఆయన పేరు సేవక్ రాము. ఆయనతో బాబా పార్ట్నర్షిప్లో లక్కీరాజ్ సేవక్ రామ్ అనే పేరుతో ఒక బిజినెస్ మొదలుపెట్టారు. అది కలకత్తాలో చాలా పేరు ప్రఖ్యాతి చెందిన మార్కెట్లో చార్ల్స్ బాగ్ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. ఆ మార్కెట్ ఎదురుగా 7 అంతస్తుల బిల్డింగ్ ఉంది. మొదటి అంతస్తులో బాబా షాప్ మొదలుపెట్టారు. దాన్ని గద్దీ అనేవారు. అక్కడ వజ్రాల వ్యాపారం మొదలుపెట్టారు ఫస్ట్ ఫ్లోర్లో.
సెకండ్ ఫ్లోర్లో బాబా యొక్క పరివారం ఉండేవారు. 3వ అంతస్తులో బాబా యొక్క పార్ట్నర్ ఎవరైతే సేవక్రామ్ ఉన్నారో వారి పరివారం ఉండేవారు. ఆ మార్కెట్లో ఈరోజు కూడా ఆ యొక్క ఇల్లు ఇప్పటికీ పెద్దగా ఉంది, అన్నిటికంటే పెద్దగా. దానికి కొంచెం దూరంలో ఒక సినిమా హాల్ ఉంది, గ్లోబల్ సినిమా హాల్. ఆ యొక్క సినిమా హాల్ పక్కన ఒక ఇల్లు వదిలేసి ఒక ఫుట్పాత్ మీద రామ్ లక్ష్మణ్ దుకాణం ఉంది. ఇప్పటికి కూడా ఆ పేరుతోటే వజ్రాలు, బంగారం యొక్క వ్యాపారం జరుగుతుంది. అది ఆనంద్ కిషోర్ దాదా యొక్క బిజినెస్. చాలా దగ్గరి సంబంధికులు. వారి లౌకిక పేరు లక్ష్మణ్, అందుకే రామ్ లక్ష్మణ్ కంపెనీ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆనంద్ కిషోర్ దాదా యొక్క పార్ట్నరు రాము. దాదా పూర్తిగా బ్రహ్మబాబాని అనుకరణ చేశారు. ఏ విధంగా కలకత్తాలో మొత్తం బిజినెస్ క్లోజ్ చేసి సింధ్ హైదరాబాద్కి వచ్చారు, దాదా కూడా ఆనంద్ కిషోర్ దాదా కూడా తన యొక్క వ్యాపారాన్ని అంతా కంప్లీట్ చేసుకొని సింధ్ హైదరాబాద్కి బాబాతో పాటు వచ్చారు. తన బిజినెస్ సేవక్రామ్కి ఇచ్చారు. దాదా ఆనంద్ కిషోర్ తన పార్ట్నర్ రామ్కి తన బిజినెస్ అంతా అప్పచెప్పేశారు. తన వంతు వాటా డబ్బులు తీసుకుని సింధ్ హైదరాబాద్కి వచ్చేశారు. సమర్పిత్ సోదరులలో ఎక్కువగా చదువుకున్నది ఆనంద్ కిషోర్ అన్నయ్య ఇంగ్లీష్లో జ్ఞానం యొక్క అన్ని విషయాలు రాయటము, ట్రాన్స్లేట్ చేయటము, దేశ విదేశాలకు ఇంగ్లీష్లో పత్ర వ్యవహారం చేయటము, విదేశీయులు వచ్చినప్పుడు వాళ్ళకి పాలన ఇవ్వటం అన్నీ దాదా ఆనంద్ కిషోర్ గారే చేసేవారు. అదే కాకుండా బాబా యొక్క ఆఫీస్ కచేరీలు మౌంట్ ఆబులో అంతిమ సమయం వరకు తను సంభాలన చేశారు. తోడుగా ఇంకొక మహానాత్మ ఉండేవారు, వారు బావు విశ్వకిషోర్. ముఖ్య న్యూ మార్కెట్ మధ్యలో వజ్ర వ్యాపార యొక్క షోరూమ్ ఉండేది. చాలా పెద్ద షాప్ ఉండేది. అందులో అన్ని రకాల ఆర్నమెంట్స్ ఉండేటువంటివి. చాలా పెద్ద బిజినెస్. దేశ విదేశీయులు వచ్చి శాంపిల్స్ చూపించి ఆర్డర్ తీసుకొని వెళ్ళేవారు. కానీ ఈ షాప్ కూడా రిటైల్ మార్కెట్ చేసేటువంటి బాబాదే షోరూము. కానీ బాబా విశ్వకిషోర్ బావుకి ఆ షాప్ తెరిచి ఇచ్చారు. ఆయన లౌకిక పేరు బైరు దాదా. యజ్ఞంలో అందరూ కూడా బావు అనే పేరుతో పిలిచేటువంటి వారు. ఆయన కూడా ఆది నుండి అంతిమం వరకు రైట్ హ్యాండ్గా భావిస్తూ అందరూ ఆయనకు గౌరవాన్ని ఇచ్చేటువంటి వారు. మధురమైన బాబు వద్ద ఎవరైనా గ్రాహకులు వచ్చినట్లయితే హోల్సేల్ మాల్ తీసుకోవడానికి వస్తే వారు 3 అంతస్తుల మేడ ఉన్నటువంటి బాబా యొక్క ఇంటికి తీసుకెళ్ళేటువంటి వారు. రకరకాల జ్యువెలరీ కావాలన్నప్పుడు బాబాని అన్ని చూపించి ఇచ్చేటువంటి వారు. బాబు లౌకిక సోదరుడు యొక్క పెద్ద కుమారుడు. బాబాకు 3 ఉన్నారు. మొదటి అన్నయ్య దాదా తులసీదాస్, రెండో సోదరుడు యొక్క పేరు నవల్ రాయ్జీ, 3వ బాబా ఉన్నారు. మొదటి సోదరుడు యొక్క కుమారుడు బాబు ఉన్నారు, తులసి దాస్ యొక్క కుమారుడు. మొదటి నుండి ప్రేమ విశ్వాసం ఉన్న కారణంగా తమ పరివారంలో ఒక సదస్యుడిగానే ఉండేవారు బాబు. మొదటి నుండి బాబా ఏదైతే అన్నారో అది జీహా అని అనేవారు. అన్నీ చేసేటువంటి వారు. చాలా శ్రేష్టమైన చరిత్ర, దివ్యమైన కథ ఉంది. వారు కూడా బాబాను అనుకరణ చేసి మొత్తం బిజినెస్ అంతా కూడా
సర్దుకొని కరాచీకి వచ్చేశారు. అంతిమం వరకు బాబాకు తోడుగా ఉన్నారు. బాబా యొక్క ప్రతి ఆదేశాన్ని పాలన చేశారు. జ్ఞానం యొక్క ప్రతి యోజనను ఎలా చేయాలి అని బాబా యొక్క ఆదేశము మరియు శ్రీమతం అనుసారంగా అక్యురేట్గా చేసేటువంటి వారు. ఆయన అన్ని కార్యాల్లో సఫలత వరదాన రూపంలో లభించి ఉంది. 1967లో తన పార్థిక శరీరాన్ని వదిలేసి అడ్వాన్స్ పార్టీలో వెళ్ళిపోయారు. మరి తోడుగా బాబా యొక్క పరివారంలో ఇంకొక విశేష ఆత్మ ఉన్నారు. బావు యొక్క యుగల్ పత్ని, ఆవిడ్ని సంత్రి దాది అనే పేరుతో అందరూ పిలిచేటువంటి వారు. బాబా యొక్క ఇంటిలోకి కోడల రూపంలో వచ్చింది, కానీ ఆమె పూర్తి పాత్ర కూతురి సమానంగా ఉండేటువంటిది. నిర్మల్ శాంత దాది చాలా ప్రేమతో పాలు అని చెప్పేవారు. అందరికీ తెలుసు కదా, ఆ సమయంలో ఒక మామిడి పండు వచ్చేటువంటిది, దాని పేరు పాలి. సింధు భాషలో బాబా అనేవారు, ఈ మామిడి పండు చాలా మధురంగా ఉంది, అదేవిధంగా నువ్వు కూడా పాలువి చాలా బాగున్నావు అన్నవారు. రెండవ పండు చాలా ఇష్టమైనది బాబాకి ఏంటిదంటే సంత్రా. రంగు కూడా చాలా బాగుంటుంది. సంత్రి దాది యొక్క ముఖం చాలా మధురంగా ఉండేటువంటిది. ఆ కారణంగా ఎల్లప్పుడూ సంత్రు బేటా అని పిలిచేటువంటి వారు. కోడలి రూపంలో ఆమె తక్కువ మాట్లాడేటువంటిది, ఒకసారి మాట్లాడేది కాదు. ఎందుకంటే ఆ సమయంలో కోడలు మామగారి ముందు మాట్లాడేవారు కాదు. తల వంచుకొని పరదా వేసుకొని ఉండేటువంటి వారు. సల్వార్ కుర్తా కానీ చీర కానీ వేసుకొని తల వంచుకొని ముఖం మూసుకొని నడిచేటువంటి వారు. కానీ బాబా ఒకరోజు స్టార్టింగ్లో 1-2 సార్లు తలపైన చున్నీ వేసుకొని తల వంచుకొని చాలా సిగ్గుతో వెళ్తూ ఉంటే అప్పుడు అందరి ముందు ఆ చున్నీని తీసేసి యశోదామాతకి ఇచ్చారు. అన్నారు, ఈ రోజటి నుండి ఎప్పుడు కూడా ఇలా కోడలి రూపంలో ఎప్పుడు కూడా నా అడవడిక ఉండకూడదు, నా కూతురుగా ఉండాలి. ఏ విధంగా పాలింపబడుతుందో అలాంటి డ్రెస్సే అలా వేసుకోవాలి, అలాంటి మాటలే ఉండాలి, ఇలా సిగ్గుతో తల వంచుకొని అలా నడవకూడదు అని అన్నారు. బాబా ముఖ్యంగా సంత్రా కారణంగా దాదికి సంత్రు అని పెట్టారు. ఎప్పుడైతే సీజన్లో చాలా చాలా సంత్రాలు వచ్చేటువంటి బుట్టల నిండా, వాటన్నిటినీ రసం తీసే బాధ్యత సంత్రి దాది మీద ఉండేది. ఇంట్లో అందరికీ కూడా ఇచ్చేటువంటి వారు. తోడుగా గద్దీలో అంటే బిజినెస్లో ఎవరైతే పని చేసేవారు ఉన్నారో వాళ్ళకు కూడా వెండి ట్రేలో గ్లాసెస్లో నింపి అందరికీ సంత్రా జ్యూస్ ఇచ్చేటువంటి వారు. అదంతా సంత్రి దాదీనే చేసేటువంటి వారు. వంట చేయటము, అందరికీ వడ్డించడము అవన్నీ చేయించేవారు కాదు. చాలామంది సర్వీస్ ఉండేటువంటి వారు. కొందరు ఇంగ్లీష్ వాళ్ళు, కొందరు గుజరాతీ వాళ్ళు, కొందరు మార్వాడి వాళ్ళు, కొందరు ఇండియన్ వాళ్ళు, రకరకాల సర్వెంట్స్ ఉండేటువంటి వారు. అలా వేరు డ్యూటీస్ ఉండేటువంటి వారికి ఇంటి శుభ్రం చేయటము, బట్టలను ఉతకటము, వంట చేయటము, రకరకాలుగా అన్ని పనులు వాళ్ళు సర్వెంట్సే చేసేవారు. సంత్రి దాది కూడా అందరి యొక్క సేవ చేస్తూ ఉండేవారు. బావుకు సంత్రి దాది ఇంట్లోనే బాబా ఇంట్లో ఉండేవారు. ఎక్కువగా సంత్రి దాది బాబా ఇంట్లోనే ఉండేవారు. ఇంకొక ఇల్లు బావు కోసం ఏర్పాటు చేశారు, కానీ ఎక్కువగా సంత్రి దాది బాబా దగ్గరే ఉండేవారు. హైదరాబాద్ సింధు నుండి మధుబన్ వరకు సందేశీ యొక్క పాత్ర కూడా సంత్రి దాది నడిచింది. సాకార్ బాబా శరీరం వదిలిన తర్వాత అవ్యక్త బాబ్దాదా యొక్క మొదటి ఆహ్వానము సంత్రి దాది యొక్క తనువులోనే జరిగింది.
అవ్యక్త పాత్ర యొక్క మొదటి మురళి 21 జనవరి 1969లో సంత్రి దాది యొక్క తనువు ద్వారానే మురళి నడిపించడం జరిగింది. చాలా భాగ్యశాలి, పవిత్రమైన, నిర్మలమైన ఆత్మ దాది సంత్రి దాది. ఆవిడ తనువులో బాబా యొక్క ప్రవేశత జరిగింది. దీని తర్వాత మధురమైన దాది మధుబన్లో స్టాక్ సంభాళన చేసేటువంటి సేవ చేసేటువంటి వారు బాబా సంత్రి దాదిని 1970లో కలకత్తాకు పంపించారు. 1970 నుండి 1990 వరకు దాది కలకత్తాలో నిర్మల్ శాంతి దాదితో సేవలో నిమగ్నమై ఉన్నారు. 11 నవంబర్ ఎప్పుడైతే నిర్మల్ శాంతాదాది మధుబన్కి వస్తూ ఉన్నారో మొత్తం ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి. ఆ మూమెంట్లో మధుబన్కి వచ్చే మూమెంట్లో సంత్రి దాది అన్నారు, నేను కూడా దాది బాబాతో కలవాలనుకుంటున్నాను అంటుంది. అప్పుడు నిర్మల్ శాంతి దాది అంటారు, ఇప్పుడు అనుకోకుండా ఇలాంటి సంకల్పం వచ్చిందేంటి మీకు అని. బాబాను కలవాలని చాలా మనసు అనిపిస్తుంది అని సంత్రి దాది అన్నారు. నేను 2 రోజులలో మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అని అంటుంది. వెళ్ళారు, ఇద్దరు కలిపి వెళ్ళారు. 13 డిసెంబర్ అవ్యక్త బాబ్దాదా వచ్చే రోజే ఉదయం 4:30 గంటలకు సంత్రి దాది నిద్రిస్తూనే శరీరాన్ని వదిలేశారు. అమృతవేళ 3-4 గంటల మధ్యలో వతన్వాసి బాబా దగ్గరికి నిద్రపోతూనే చేరుకున్నారు. సాయంత్రం బాబా వచ్చారు. బాబా యొక్క సందేశం మొత్తం సంత్రి దాది మీదనే ఉంది. సంత్రి దాదికి మనసు ఉంది, బాబా ఇంట్లోనే శరీరం వదలాలి, అమ్మాయి యొక్క కర్మబంధనాలన్నీ తొలగిపోయాయి. దాది యొక్క కోరిక బాబా నేను రానా అని అంది. అందుకే బాబా పిలిపించుకున్నారు. అందరూ ఇలానే శరీరం వదిలారనుకుంటారు కదా అని బాబా పిల్లలు అడిగారు. అప్పుడు అందరికీ ఇలా మహాన్ ఆత్మ ఎంత యజ్ఞకు నమ్మకస్తుగా, విశ్వాసపాత్రంగా, విశేషంగా ఉండేటువంటిది. ఈ రోజుటికి కూడా స్నేహం పూర్వకంగా అందరూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. బాబా పిల్లలందరికీ రకరకాల డ్రెస్సెస్ వేయించటము, పిల్లలకి రకరకాల ఆర్నమెంట్స్ పిల్లలకి ధరింపచేయటము చాలా ఇష్టంగా ఉండేటువంటిది. బాబా యొక్క స్వభావం చాలా విచిత్రంగా, ప్రపంచంలో వాళ్ళతో వేరుగా ఉండేటువంటిది. ఆ సమయంలో కలకత్తాలో చాలామంది విదేశీయులు వచ్చేటువంటి వారు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళ యొక్క రాజధాని కలకత్తా ఉండేది. పిల్లలను శక్తుల యొక్క రూపంలో చూసేటువంటి వారు. ఇలా అమ్మాయిలు దేవీలు అనేవారు. రకరకాల ఆర్నమెంట్స్ తయారు చేసి పిల్లలకి ధరింపచేసేవారు. ఎప్పుడైతే గ్రాహకులు ఆ షాప్కి వచ్చేవారో వాళ్ళకి శాంపిల్ చూపించేవారు, క్యాటలాగ్ చూపించేవారు. అన్నీ చూసిన తర్వాత వాళ్ళు అనేవారు, లక్కీరాజ్ బాబు మీ యొక్క అమ్మాయి ఏవైతే ధరించిందో అలాంటివే డిట్టో అలాంటి జ్యువెలరీ మాకు తయారు చేసి ఇవ్వండి అనేవారు. ఆ సమయంలో పిల్లలు షాప్ ఎదురుగానే తిరుగుతూ ఉండేటువంటి వారు. అవే జ్యువెలరీ గ్రాహకులు అడిగేటువంటి వారు, కస్టమర్స్. ఒకసారి రాణి ఎలిజబెత్ వచ్చింది కలకత్తాకు. అప్పుడు వజ్రాల యొక్క ఆమె ఒక బక్కలు తయారు చేయించిందనమాట. సూర్యకిరణాలు లాంటి బక్కేలు అనమాట. అంటే ఇక్కడ క్లిప్ లాగా పెట్టుకుంటారనమాట. దాంట్లో ట్యూన్ మోగేటువంటిది, వజ్రాలతో తయారు చేయబడింది కానీ దాంట్లో ట్యూన్ మోగేటువంటిది. అది పెట్టించి నిర్మల్ శాంతాదాదిని
రాణి దగ్గరికి తీసుకెళ్లారనమాట. ఎలిజబెత్ రాణి దగ్గరికి. బాబా అయితే ఆ యొక్క ఎలిజబెత్ రాణికి అనేక రకాల నగలను, క్యాట్లాగ్స్ని అన్నీ చూపించారు. అందులో నుండి కొన్ని తీసుకుంది, కానీ దాది వైపు కూడా చూస్తూ ఉంది. దాది వైపు చూస్తూ ఉంది. ఆవిడ దాదిని అప్పుడు చిన్నగా ఉండేది, తన దగ్గరికి తీసుకుంది, తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఎప్పుడైతే పెట్టుకుందో అప్పుడు ఆ బక్కెల్ ట్యూన్ రాయల్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, అక్కడ బటన్ లాగా ఉంటుంది, అది మోగడం మొదలైందనమాట. ట్యూన్ మోగడం మొదలైంది. రాణి అన్నారు, లక్కీరాజు బాబు, మీ బేబీ దగ్గర ఏ జ్యువెలరీ అయితే ఉందో అలాంటి జ్యువెలరీ నాకు కావాలి అని అన్నారు. ఆమె అడగొచ్చు, కానీ ఆ టైంలో ఇవ్వలేరు కదా, చిన్న పిల్ల నుండి తీసి ఇవ్వడం అంటే బాగుండదు కదా. బాబా అన్నారు, సరేనే, అలాంటిది తయారు చేసి మీకు ఇస్తాను అని అన్నారు. బాబా అయితే వండర్ఫుల్ ఉన్నారు. రాత్రి పడుకునే ముందు పిల్లలందరూ తన జ్యువెలరీ అంతా తీసేసి పడుకునేవారు. ఉదయం లేచినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దాది అన్నారు పిల్లలతో, బాబా అన్నారు పిల్లలతో, నాకు ఆ బక్కలు కావాలి నాకు అని దాది అంటే, అప్పుడు బాబా అన్నారు, నువ్వు నిన్నటి రొట్టె తింటావా, పాడైపోయిన రొట్టె తింటావా అని అంటే, తినను అన్నారు. నేనైతే వేడి తింటాను, తాజాగా ఉన్న రొట్టె తింటాను, ఎందుకు నిన్నటిది తినాలి అని అంది. అది బాసి బక్కెల్, అలానే అంటే నిన్నటిది, నీకు ఫస్ట్ క్లాస్ కొత్త బక్కెల్ తయారు చేసి ఇస్తాను అని అన్నారు. అది పాత మోడల్ అయిపోయింది, కొత్త మోడల్ తయారు చేసి ఇస్తాను అన్నారు. ఇది విని దాది చాలా సంతోషం చెందారు. కొత్త మోడల్ నాకు పెట్టుకోవడానికి లభిస్తుంది అని. ఈ విధంగా బాబా పిల్లలకు చాలా సంతోషపరిచేవారు. వాళ్ళు ఎప్పుడు చిన్నగా అంటే బాధపడే విధంగా చేసేవారు కాదు. ఏదైతే తయారు చేసేవారో అదే పెట్టేవారు. అలా రాణి వద్దకి ఆ బక్కెల్ వెళ్ళిందనమాట. బాబా రోజు పిల్లలకు కొత్త కొత్త జ్యువెలరీ తొడిగించేవారు. పార్ట్నర్ అన్నారు, కొత్త కొత్త వస్తువులు నువ్వు పిల్లలకి పెడతావు, అవి అమ్ముతూ ఉంటావు ఎందుకు అని అంటే, బాబా అన్నారు, సేవక్రామ్ చూడండి, ఈ పిల్లలు శక్తులు, ఈ కన్యలు 100 బ్రాహ్మణుల కంటే ఉత్తమమైన వారు అంటారు. వీళ్లకు పెట్టి అమ్మినట్లయితే మంచి ప్రైజ్ లభిస్తుంది. సేవక్రామ్ పార్ట్నర్ అయినప్పటికీ కూడా బిజినెస్లో అంత అటెన్షన్ ఉండేటువంటిది కాదు. మొత్తం బిజినెస్ అంతా బాబా ద్వారా నడిచేటువంటిది. రాయల్ ఫ్యామిలీతో కలవటము, వాళ్ళతో మింగిల్ అవ్వటము, అదంతా బాబాదే ఉండేది. బాబా యొక్క ప్రభావం అందరిపైన పడేటువంటిది. నిర్మల్ శాంతాదాది 1980లో విదేశీ యాత్రలకు వెళ్ళారు. ఆ సమయంలో లండన్లో మ్యూజియం చూడడానికి వెళ్ళారు. ఎలిజబెత్ యొక్క మహల్ని చూడడానికి వెళ్ళారు. యాక్చువల్గా ఎవరిని వెళ్ళనివ్వరు. లండన్ యొక్క మన బీకేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారనమాట. ఈ సంస్థ యొక్క సంస్థాపకుడి యొక్క కూతురు అని అంటే, అప్పుడు రాజ్మహల్ లోపల రిస్ట్రిక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడికి కూడా తీసుకెళ్ళి అన్నీ చూపించారు. రాజ్మహల్ చూస్తూ ఒక షోకేస్ దగ్గరికి నిర్మల్ శాంతాదాది వెళ్ళారు. అక్కడ రకరకాల జ్యువెలరీ ఉంది. ఆ జ్యువెలరీలో ఆ పాత అప్పుడు దాది పెట్టుకున్న బక్కెలు ఉంది అనమాట. రాణికి ఇచ్చినటువంటి బక్కెలు ఉండేది అందులో. దాన్ని చూడడంతో దాది అన్నారు, ఈ బక్కెల్లో ట్యూన్ మోగుతుంది కదా అని అంటే, ఆయనే ఆశ్చర్యచకితుడైపోయాడు ఆ మేనేజర్. వీళ్ళు బ్రహ్మకుమారులు కదా, రాణిల యొక్క ప్రైవేట్ వాటి గురించి వీళ్ళకేం తెలుసు, ఈ షోకేస్కి లాక్ వేయడం అయింది, ఇందులో ట్యూన్ మోగుతుందని ఆమెకి ఎట్లా తెలుసు, వీళ్ళేమన్నా సిఐడీస్ కావచ్చు అనుకున్నారు. రాణి దగ్గరికి వెళ్ళి
వెళ్ళి చెప్పారనమాట. రాణి దగ్గరికి వెళ్ళి చెప్పగానే రాణి ఒకసారి పిలిపించండి అని అన్నారు. రాణి దగ్గరికి తీసుకెళ్లారనమాట. నిర్మల్ శాంత దాదిని చూసి గుర్తుపట్టారు వెంటనే. దాదిని చూసి ఇంకా బాబా ఎలా ఉన్నారు ఏంటి అని అన్నీ అడిగి తెలుసుకున్నారు. బాబా శరీరం వదిలారు అని నిర్మల్ శాంత దాది చెప్పారనమాట. చాలా బాధ అనిపించింది. 1980లో అయితే బాబా లేరు కదా. సెక్రటరీతో అన్నారు, ఆ బక్కిల్ని ఈవిడ తండ్రియే తయారు చేసి ఇచ్చారు, ఈమె పెట్టుకుని ఉన్నప్పుడు చూసి నేను దాన్ని కొనుక్కున్నాను అని సెక్రటరీకి దాని గురించి అంతా తెలిపారు. బాబా యొక్క వర్ణన కూడా చేశారు. చాలా మంచివారు ఆయనే. నువ్వు చిన్నప్పుడు చేతిలో మెడకి అన్నిటికీ కాళ్ళకి అన్ని నగలు పెట్టుకున్నవారు కదా, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇంతగా ఏమి పెట్టుకోకుండా వైట్ డ్రెస్ వేసుకున్నారు అని అడిగారనమాట ఎలిజబెత్ రాణి. ఈ ట్యూన్ మోగుతున్నటువంటి బక్కెలు పెట్టుకుంటారనంటే దాది ప్రేమతో లేదు అని అన్నారు. ఇప్పుడు మేమైతే సన్యాసులము అన్నారు. దాని తర్వాత ప్రేమ గౌరవంతో కొంచెం సమయం మాట్లాడి చాలా సంతోషం చెంది వచ్చేశారు. బాబా చాలా విశాల హృదయుడు. ఒకసారి నేపాల్ యొక్క రాజకులంలో వాళ్ళకి తెలిసింది దాదా తన ఇంటికి కోడల్ని తీసుకొచ్చారు అని. వాళ్ళ యొక్క రాజకుమారిలు అందరూ కూడా బ్రిజేంద్ర దాదిని చూడడానికి వచ్చారు. ఉదయపూర్ రాజా కూడా దాదా కలకత్తాలో కోడల్ని తీసుకొచ్చారు అని వారి కూడా దాదాకి లెటర్ రాశారు. మేము సింధ్కి వెళ్ళే సమయంలో మా పత్ని మరియు మా పరివారంతో బిక్నీర్ నుండి వెళ్తాము అన్నారు. ఇద్దరు రాజకుమారుల యొక్క రాజకులం వాళ్ళు ఎప్పుడైతే బ్రిజేంద్ర దాదిని చూశారో వాళ్ళు చూసి ఐరాన్ చెందారు, ఆశ్చర్యచకితులయ్యారు. ఆమెకి చాలా నగలు వేయబడి ఉన్నాయి. ఒక్కొక్క వేలుకు 2 ఉంగరాలు పెట్టబడి ఉన్నాయి. వజ్ర వైడూర్యాల యొక్క హార్ వేయబడి ఉంది. ఎప్పుడైతే బ్రిజేంద్ర దాదికి దాదా యొక్క పెద్ద కొడుకుతో వివాహమైందో ఆ సమయంలో 1.5 లక్ష విలువ చేసేటువంటి బంగారము దాదికి అలంకరింప చేయడం జరిగింది. అలా చాలా హెవీ జ్యువెలరీ ఇంట్లో మహిళలకు ధరింప చేసేవారు. జశోదామయ్య కూడా హెవీ జ్యువెలరీ వేసుకునేటువంటి వారు, ధరించేవారు. ఒక్కొక్కసారి ఆ హెవీ జ్యువెలరీ కారణంగా 2 సార్లు యశోదామయ్యకి చెవు కుట్టించుకోవాల్సి వచ్చింది. ఒక్కసారి ముక్కు అంటే ఆ వెయిట్కి ఇదైనప్పుడు దాన్ని కూడా కుట్టించుకోవాల్సి వచ్చింది యశోదామయ్యకి. మొత్తం 3 సార్లు కుట్టించుకోవాల్సి వచ్చింది. చాలా హెవీ బంగారు ఆభరణాలు ధరించేటువంటి వారు. ఎందుకంటే బాబా నివసించే విధానం పెద్ద వాళ్ళతో ఉండేది కాబట్టి చాలా మంచి జ్యువెలరీ వేసుకునేటువంటి వారు. బాబాకు కిరీటం లేని రాజుగా భావించేటువంటి వారు. బాబా చాలా విశాల హృదయుడు. కానీ ఎలా అయితే నెమ్మదిగా బాబా అంతర్ముఖిగా అవడం మొదలుపెట్టింది, అప్పుడు ఈ వస్తువులతో తొలగిపోతూ వచ్చింది. ఆ శృంగారాలన్నీ ఫీకాగా కనిపించేటివి. శివబాబా ఫ్రాంక్ దిల్, మంచి సంస్కారాలున్న సాధారణమైనటువంటి ఉన్నతమైన జీవన ప్రణాళిక కలిగినటువంటి బ్రహ్మబాబాలు శివబాబా యొక్క ఆత్రణ జరిగింది.
తన మాధ్యముడిగా చేసుకున్నారు. బ్రహ్మబాబాని శివబాబా దగ్గరి సంబంధికుల ద్వారా జీవిత వృత్తాంతం తెలుసుకున్నప్పుడు ఏం స్పష్టమవుతుందంటే, శివబాబా ప్రవేశించక ముందు దాదా రోజు రోజుకి అంతర్ముఖిగా అవుతూ ఉండేవారు. లోపల స్వచింతన చేస్తూ ఉండేటువంటి వారు. ఒకసారి బాబా వద్దకు చాలామంది అతిథులు వచ్చారు. అందరూ రాత్రి అందరి యొక్క ఆతిథ్యం చేసి బాబా అందరూ పడుకున్నప్పుడు బాబా యొక్క కుటీరం దగ్గరికి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు. అప్పటికి బాబా ఇంకా ఏకాంత ప్రియులుగా అయిపోయారు. ఏకాంతంగా కూర్చోవాలనిపించింది ఆయనకి. కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక సర్వెంట్ ఒక సర్వెంట్ ఆ కుటీరంకి తీసుకెళ్లారు. అక్కడ బాబా లేరు. ఆయనే వెంటనే తిరిగి వచ్చి అందరికీ చెప్పాడనమాట, బాబా అక్కడ లేరు అని. పరివారంలో పెద్ద నవల్ రాయ్జీ ఇంకొక అతన్ని బాబాను వెతకడం కోసం పంపించారు. బాబు అయితే స్వయంగా వెళ్ళారు. కారులో అన్ని చోట్ల తిరిగారు. ఒక చర్చ్ వద్ద ఒక పెద్ద స్థానం ఉన్నది. అక్కడ ఏకాంతము, శాంతిపూర్ణమైన వాతావరణం ఉన్నది. ఆ సమయంలో బాబాకు ఆ సమయంలో శాంతి బాగా నచ్చింది. అక్కడే ఒక బెంచ్ మీద కూర్చొని లోతైన చింతనలో మగ్నమై ఉన్నారు. వాళ్ళ సోదరుడు వెనక నుండి పట్టుకున్నారు. అప్పుడు దాదా వెనక్కి తిరిగి వాళ్ళని చూశారు. అన్నయ్య ఇప్పుడు వెళ్దాము అని అన్నారు. బాబా అసలు ఆలోచించలేదు తన ఆలోచనలతో అంత దూరం వస్తాడని. రాత్రిళ్ళు తపస్సులో కూర్చునేటువంటి వారు, విశేషంగా చంద్రుడి వెన్నెలలో ఎక్కువసేపు ప్రభు చింతనలో ఉండేటువంటి వారు. సాకార్ బాబా తన భక్తి యొక్క కాలంలోనే చాలా పురుషార్థంలో నిమగ్నమైపోయారు. అందుకే శివబాబా యొక్క భాగ్యశాలి రథంగా మారారు. జ్ఞాన గంగల ద్వారా జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దానికి నిమిత్తంగా అయ్యారు. బాబా చేతుల ద్వారా రాయబడినటువంటి నోట్బుక్ డైరీలో శివబాబా యొక్క ప్రవేశత కంటే ముందే తన మానసిక భూమి ఎలా ఉండేటువంటిది అందులో రాయబడి ఉంది. హే మనస్సు మంత్రి, ఈరోజు నేను నీతో మాట్లాడేది ఉంది. ఎప్పుడైతే నేను ఆత్మను రాజును ఉన్నానో, ఆత్మ యొక్క ఆజ్ఞాకారిగా ఎందుకు కావటం లేదు? మీరంటారు ఎవరి బంధనాలైతే తొలగిపోతాయో వారికి సహజమవుతుంది అంటారు. ఇతరులతో మోహం తొలగిపోయి ఒక్క ఈశ్వరుడి పట్లనే జోడిస్తారు. ఎందుకంటే బంధనాలు తొలగిపోతాయి, మోహం యొక్క ఆలోచన అటువైపు ఉండదు. ఇవన్నీ బాబా యొక్క డైరీలో రాయబడి ఉన్నాయి. వ్యవహారం కూడా వదిలేసేది ఉంది. మోహం వదిలిపోయిందో అప్పుడు బంధనాలు తొలగిపోతాయి, అప్పుడు సహజమైపోతుంది. ఏం లేనప్పుడు భగవంతుడితో బుద్ధి యోగం ఈజీగా జోడింపబడుతుంది. ఏదైతే అవసరమో అది తప్పకుండా భగవంతుడు ఇప్పిస్తారు. పరమాత్మనే బాధ్యతను వహిస్తారు. మొత్తం రెక్కలన్నీ తెగిపోయాయి కదా, శాంతంగా కూర్చునేటువంటి వారు. మనస్సు, నువ్వెందుకు ఇలా బంధనంలో బంధింపబడి ఉన్నావు? నీ అన్ని బంధనాలు సమాప్తమైపోయాయి. ఎవరూ నీ వారు కాదు.
నారీలందరూ దేవతలు, నరులందరూ కూడా దేవుళ్ళు ఉన్నారు, నేను కూడా చనిపోయాను, ఈ దేహం అసలు లేనే లేదు, ఈ నిశ్చయం చేసుకో, అప్పుడు నీదేమీ లేదు, ఈ ప్రపంచంలో ఏది నీది లేదు అని మనసుకి ఇలా చెప్పుకునేటువంటి వారు. ఏవో భగవంతుడా, నువ్వు ఒక్కరివే ఉన్నావు, నాకెవ్వరు లేరు, ఏమీ లేదు, ఏ ఆత్మ నువ్వు పక్కాగా చేసుకో, నేను ఎవ్వరి వాడిని కాదు, ఎవరు నాకేం లేదు, అన్నీ భగవంతుడివే, ఇప్పుడు నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ నీవే భగవంతుడా అని ఇలాంటి పురుషార్థము దాదా లేఖరాజ్ శివబాబా యొక్క అవతరణ కంటే ముందే ఇలా బాగా పురుషార్థం చేసేటువంటి వారు ఈ విధంగా అంతర్ముఖిగా అయ్యి స్వయాన్ని పరివర్తన చేసుకునేటువంటి వారు చాలా స్పష్టంగా ఈ పరివర్తన కనిపించేటువంటిది. అన్ని సుఖ సాధనాలతో నిండుగా ఉన్నప్పటికీ వైరాగ్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అన్నిటినీ వదిలేసి బాబా యొక్క యజ్ఞంలో అన్నీ స్వాహా చేసేశారు. బాబా వలె మనం కూడా త్యాగి తపస్విగా అయ్యే అవసరం ఉంది. చాలాసార్లు నేను ఆలోచిస్తాను, బాబా దాదీలు ఎంత లెవెల్లో త్యాగం చేశారో మన త్యాగం ఏమీ లేదు. బాబా యొక్క కోడలు యశోదామాత యొక్క చేతిలో వజ్రాల యొక్క ఉంగరాలు ఉండేటువంటివి, ఎంతో నగలు ఉండేటువంటివి. కానీ ఎప్పుడైతే మధుబన్ పాండభవనానికి వచ్చారో అప్పుడు వాళ్ళు ఇల్లు ఉడిచేవారు, సఫాయి చేసేవారు, మామూలు దుస్తులు వేసుకునేటువంటి వారు. వారి ముందు మన త్యాగం అసలు ఏమీ లేదు. బాబాతో దీని యొక్క త్యాగ తపస్యతో మనం చాలా నేర్చుకునే అవసరం ఉంది. ఈ ప్రేరణలతో అందరికీ ధన్యవాదాలు. ఓం శాంతి. आबू का तीरथ तुमको पुकारे, आजा